నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి నగరంలోని 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగమ్మ కాలేజీ జంక్షన్ వద్ద నుండి వెంకటేశ్వర కాలనీ వరకు బాలినేని రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షోకు ముందు అనుమాటి కొండలు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్లోని అమ్మవారి ఆలయంలో బాలినేని ప్రత్యేక పూజలు జరిపించారు. విద్యుత్ సబ్స్టేషన్ కట్టిన తర్వాత ఎలా ఉందమ్మా అంటూ బాలినేని మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వైసీపీ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, 9వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి, వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు అనుమాటి కొండలు, తోటపల్లి రవి, కోటి, నరేష్, వేణు, కండేరాములు, ఓబుల్ రెడ్డి, రాజా, మణికంఠ, మారుతి, బండిక్ శ్రీను, చంద్ర, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Song mixed by DJ Ravi. ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లు దాఖలు జోరుగా సాగుతున్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం చివరి రోజు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా వైసీపీ, టీడీపీ ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు ఇండిపెండెంట్లు నామపత్రాలను సమర్పించారు. ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు, గిద్దలూరు,
దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో నామపత్రాలను సమర్పించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున, ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నామపత్రాలు సమర్పించారు. ఎర్రగొండపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మార్కాపురంలో వైసీపీ అభ్యర్థి తరపున అన్నా వెంకటరాంబాబు సతీమణి అన్నా దుర్గాకుమారి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా దామచల్ల జనార్దన్ రావు నామినేషన్ వేశారు. జనార్దన్ తరపున ఆయన సతీమణి నాగ సత్యలత మరో సెట్ నామపత్రాన్ని సమర్పించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచల్ల సత్య 2 సెట్ల నామినేషన్లు సమర్పించారు. గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి నామపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు. పలువురు స్వతంత్ర అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒంగోలు పార్లమెంటుకు జై భారత్ పార్టీతో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. తొలుత వల్లూరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. మినీ స్టేడియం నుండి హోటల్ కోలాస్ వరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా నిర్వహించారు. అక్కడి నుండి 5 సభ్యులతో కలిసి వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కొద్ది బ్యాక్ సార్ నేమనుకోకండి ప్లీజ్. ఇది సైడ్కి వచ్చానమ్మా. చీమకుర్తి పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో స్వల్ప వ్యవధిలోనే నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి 45 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన చీమకుర్తి విద్యానగర్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందడంతో 5 టీంలుగా ఏర్పాటు చేసి వాటి ద్వారా 2 నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారని ఎస్పీ తెలిపారు. తాళ్లూరు మండలం రామభద్రపురం
ఈస్ట్ గంగవరానికి చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గతంలో అనేక కేసుల్లో ఉన్నాడన్నారు. చీమకుర్తి పట్టణానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు కూడా ఉన్నాడన్నారు. కేసును క్రైమ్ ఏఎస్పీ ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీస్ సిబ్బంది, చీమకుర్తి పోలీస్ సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపారని తెలిపారు. రికవరీ చేసిన సొత్తును కోర్టు ద్వారా ఫిర్యాదుదారునికి అందజేస్తామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, సిఐలు దుర్గాప్రసాద్, టి విజయకృష్ణ, ఎస్ఐవి కృష్ణయ్య, కె వెంకటేశ్వర్లు, వెంకటస్వామిరెడ్డి, శివ, అనిల్, ఎన్ రాము, ఏఎస్ఐ బాల ఆంజనేయులు, రఘు, అంజిబాబు, మొఘల్ సాహెబ్ తదితరులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికేట్లు అందజేశారు. 21 తేదీ నైట్ టైం చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లోనే దొంగతనం జరిగింది. దానికి రిపోర్ట్ 22 తేదీలో వచ్చిన తర్వాత అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో 3 స్పెషల్ టీంలు తయారు చేసి ముద్దాయిల కోసం పట్టుకోవడానికి ఎఫర్ట్స్ చేయడం జరిగింది. అందులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈరోజు చీమకుర్తి పోలీస్ అలాంగ్ విత్ సిసిఎస్ పోలీస్ వాళ్ళు 2 పాత ముద్దాయిలకి పట్టుకోవడం జరిగింది. ఆ 2 పేర్లు వేణుగోపాల్ రెడ్డి అని ఒకరు, ఆయన మీద ఇంతకుముందు రికార్డ్ పరంగా ఆంధ్రప్రదేశ్లో 13 కేసులు ఉన్నాయి, తెలంగాణలో ఇంకా 6 కేసులు ఉన్నాయి. అన్నీ ఇది ప్రాపర్టీ అఫెన్స్ కేసులు. రెండవ అక్యూజ్డ్ రఫీ దగ్గర ఆయన మీద కూడా ఒకటి ఎన్డీపీఎస్ కేసు ఉంది. సో ఈ కేసులో ఇంపార్టెంట్ ఏంటంటే త్వరలోనే యాక్షన్ తీసుకున్న తర్వాత ఏం క్రైమ్ ప్రాపర్టీ రికవరీ అయింది అది ఇంటాక్ట్ రికవరీగా వచ్చింది. మీరు చూస్తుంటే ఒక 598 గ్రామ్స్ 75 sovereigns ఆఫ్ గోల్డ్ ఇంత యాజ్ ఇట్ ఈస్గా 2 daysలో రికవరీ చేసి జరిగింది. సో ఇది మేము ఫామ్ 60 ద్వారా కోర్టులో పెట్టి కోర్టు ద్వారా ఎవరు కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళని అందజేయడం జరుగుతుంది. సో ఈ మంచి కేస్ డిటెక్షన్ కోసం నేను యాజ్ అ ప్రకాశం ఎస్పీగా శ్రీధర్ గారు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, కిషోర్ బాబు గారు ఎస్డిపి ఒంగోలు, తర్వాత ఇన్స్పెక్టర్ చీమకుర్తి, ఇన్స్పెక్టర్ సిసిఎస్ వాళ్ళ స్టాఫ్కి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. శరత్ బాబు బాలాంజలి, కె వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి, అనిల్, కె అనిల్, కె శివ, అంజిబాబు, ప్రభు, మొఘల్ సాహెబ్, సురేష్ రెడ్డి, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఆ పార్టీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్య దంపతులు పిలుపునిచ్చారు. ఒంగోలు మండలంలోని గుండాయపాలెం, పాతపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని ప్రణీత్ రెడ్డి దంపతులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆక్వాకల్చర్ సాగు చేస్తున్న గుండాయిపాలెం, పాతపాడు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేసేందుకు 1,60,00,000 రూపాయలతో తీర ప్రాంతంలో విద్యుత్ ఆధునీకరణ పనులను బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తి చేయించారని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు తుంతు రామకృష్ణ, నాయకులు పేతురు, బాబు, సాంబశివరావు, వైసీ ఎంపీపీ అయ్యల వాణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతిపాడు గుండేపాలెం గ్రామం పర్యటనకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తానే ఉన్నాను, పోయిన ఎలక్షన్ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. నేను పబ్లిక్ రెస్పాన్స్ అలా ఉంది. ఈ పథకాలు అన్నీ చాలా పబ్లిక్ బాగా నచ్చినాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయనే భయం పబ్లిక్లో ఎక్కువ వచ్చింది. డోర్ డెలివరీ స్కీమ్స్ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక టైంలో ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక నాయకుని తీసుకొని పోవాలి, ఒక సర్టిఫికేట్ కావాలంటే ఒక నాయకుని తీసుకొని ఎంఆర్ ఆఫీస్కి పోవాలి. ఇప్పుడేమో ఇంటికి వచ్చి సర్టిఫికేట్లు అన్నీ ఇస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వల్ల. సో పబ్లిక్కి అన్ని ఇంటికి డోర్ డెలివరీ జరుగుతుంది కాబట్టి చాలా మార్పు ఉంది. ఈ సిస్టమే కావాలని కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ జగన్ గారు ఒక నమ్మకం, జగన్ అంటే ఒక నమ్మకం ప్రతి మహిళల్లో ఉంది. వాస్తవానికి ఇప్పుడు చేయూత రాలేదు చాలామందికి. నిన్న ఒక గుండేపాలెం తిరుగుతుంటే జగన్ గారే వస్తారమ్మా, జగన్ గారు వస్తేనే మాకు చేయూత పడుతుందని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. రాలేదనే బాధ లేదు కానీ జగనే వస్తారన్న కాన్ఫిడెన్స్, అంత నమ్మకం. జగన్ గారు మాట ఇస్తే తప్పలేని నమ్మకం వాళ్ళకు ఉంది. లేడీస్లో ఒక నమ్మకంగా ఉన్నారు. ఒకటే చెప్తున్నా, మొగోళ్ళు ఎటున్నా లేడీస్ మాత్రం జగన్కే వేస్తారు. మేము చాలా ఎలక్షన్స్ చేసాం. మాకు బై ఎలక్షన్ లాగా అనిపిస్తుంది ఈసారి. రిజల్ట్ తర్వాత అందరికి అర్థమైంది ఏం చెప్తున్నా. మన ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున వారి కుమారుడు ప్రణీత్ రెడ్డి గారు మరియు వారి కోడలు కావ్య గారు ఇద్దరు కలిసి గుండాయిపాలెం, పాతపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలకి బ్రహ్మరథం పడతా జరుగుతూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు అనేది ఈ ప్రజాస్పందన చూసి సునాయాసంగా గెలిచే అవకాశాలను తెలుస్తూ ఉంది. కావున రేపు జరగబెట్టేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజార్టీతో గెలబోతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. వైసీపీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లు దామచల్ల జనార్దన్ కు టచ్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై మేయర్ గంగాడ సుజాత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. నగరంలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు అసత్య ఆరోపణలను ఖండించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి లేకపోతే మేమందరం కార్పొరేటర్లు అయ్యేవారమే కాదని, అటువంటి వ్యక్తికి తామెందుకు ద్రోహం చేస్తామని మేయర్ అన్నారు. సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ఓడిపోతామన్న భయంతో ఇటువంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తామంతా బాలినేని వాసన్నకు అండగా ఉండి 20,000 మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. తామంతా బాలినేని వెంటే ఉంటామని నినాదాలు చేశారు. మళ్లీ ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదని మేయర్ హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు ఆదిపొడి గిరిజాశంకర్ శాండిల్య, ఈదిరి వెంకట సురేష్, తాడి కృష్ణలత, బీతంశెట్టి శైలజ, యనమల నాగరాజు, వెన్నపూస శోభారాణి, కొప్పెర్ల కమల, చెల్ల తిరుమలరావు, సామ్రాజ్యం, ప్రభాకర్, ఎండి ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం మొన్న జరిగినటువంటి మా వాసన్న నామినేషన్కి వేసినటువంటి టైంలో ప్రజలు చూపించినటువంటి అభిమానానికి, అలాగనే ర్యాలీగా వచ్చి అందరి యొక్క మద్దతు తెలిపినందుకు మొదటిగా మీడియా మిత్రుల యొక్క ఆధ్వర్యంలో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఇదిగా మాకు ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు, నామినేషన్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు
మరి అక్కడికి వచ్చేటువంటి అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోనూ కానీ అలాగనే మరి కొంతమంది టీడీపీ నాయకులు మరి మా యొక్క కార్పొరేటర్ల గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. మరి జనార్దన్ గారికి మా వాళ్ళు ఏదో టచ్లో ఉన్నారని, మరి కొంతమంది టీడీపీ వైపుకి వస్తున్నారని, ఆకర్షితులు అవుతున్నారని, వాళ్ళ పథకాలను చూసి మేమేదో మరి ముచ్చట పడుతున్నట్లుగా చాలా హాస్యాస్పదంగా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అలాగే మరి సోషల్ మీడియాలను కూడా హల్చల్ చేయడం జరుగుతుంది. మరి ఇదంతా మరి వాసన్న దాదాపు 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు. అది ఇంచుమించుగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దానికి కారణం మొన్న జరిగినటువంటి ర్యాలీనే అందుకు నిదర్శనం. మరి అలాగనే పార్టీ కూడా అధికారంలోకి రాబోతుంది. మరి 125 పైగా సీట్లను కూడా మరి మేము గెలుచుకోబోతున్నాము. ముఖ్యంగా మొదటి సీటే మరి మా వాసనది కాబోతుంది అని చెప్పి మేమంతా ఉత్సాహంతో మరి ప్రతి ఒక్కరు కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, నాయకులు కానివ్వండి చక్కగా మా వార్డులు మరి తిరుగుతూ పనిచేస్తుంటుంటే మరి ఈ మధ్యకాలంలో మరి ఎందుకు మా వాళ్ళని టార్గెట్ చేయాలని, మా మధ్య మరి ఎందుకు గొడవలు పెట్టాలని మరి కోరుకుంటున్నారు. మాకేది అర్థం కాదు. కానీ మేమందరము చాలా యూనిటీగా ఉన్నామని చెప్పడం కోసమే ఈరోజు ఒక్క కార్పొరేట్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ మీడియా సమావేశానికి వచ్చి మేమంతా వాసన వెంటే అని చెప్పి మరి వారికి మద్దతు తెలపడం కోసమని మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా కుట్రలు, కుతంత్రాలు మీకు సంబంధించినవే కానీ మా వాసన మంచితనమే ఆయన యొక్క గెలుపుకి నాంది అవుతుంది. ఈరోజు మేమందరం ఇలా నిలబడి ఇలా కూర్చోవడానికి అవకాశం కల్పించింది వాసన, మమ్మల్ని అందరినీ గెలిపించుకుంది వాసన. కాబట్టి మేమందరము ఆయన సైనికులుగా పనిచేస్తాము తప్ప మరి ఒక పక్క పార్టీ వైపు పక్క చూపులు చూడాల్సిన అవసరం మాకు ఎవరికి లేదని చెప్పి మరి ఘంటాముఖంగా మీడియా సమావేశంలో మీ ఎదురుగా మీ ముఖంలో మరి మేము ఈ విషయాన్ని మరి చెప్పడం కోసమని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరూ ఒకసారి చెప్పండి, మేమంతా వాసన్న వెంట, మేమంతా వాసన్న వెంట, మేమంతా వాసన్న వెంట. జై వాసన్న, జై వాసన్న. నగరంలోని 20వ డివిజన్ భాగ్యనగర్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శశిదేవి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 20వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శశిదేవి రాక సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్లో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని శశిదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా 13 కోట్ల 50 లక్షల రూపాయలు లబ్ధి చేకూరడం జరిగిందన్నారు. డివిజన్లో ఇల్లు లేని నిరుపేదలు 244 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. మరో 88 మంది కొత్తగా ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇల్లు నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రచారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తూ బాలినేనికి ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పసుపులెట్టి విజయలక్ష్మి, శ్రీనివాసరావు, మోడుబోయిన సురేష్, దూలిపొడి ప్రసాద్, నాయకులు మేదరమిట్ల శంకర్రెడ్డి, పిచ్చిరెడ్డి, బ్రహ్మారెడ్డి, చిట్టాబత్తిన కవిత, మేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళు ఎవరు వచ్చారు? ఈరోజు 20వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ అభివృద్ధి పనుల కింద 6 కోట్లు ఇచ్చున్నారు. 6 కోట్ల పనులు జరుగుతున్నాయి. ఇంకా సంక్షేమ పథకాల కింద 13.6 కోట్లు ఇచ్చున్నాము. పట్టాలు 244 పట్టాలు ఇచ్చాము. ఇంకా రావాల్సిన 180 కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. అవి కూడా రేపు తప్పకుండా ఇచ్చి పట్టాలు ఇచ్చి అన్నీ కూడా కట్టిస్తాము. అందరూ బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ పథకాలు ఇవన్నీ బాగా అందుకునే జగన్ అని పెట్టిన పథకాలు కూడా అందరూ తీసుకుంటున్నారు. కాబట్టి మేము తప్పకుండా జగన్ గారికి, వాసన్ గారిని గెలిపిస్తామని చెప్తున్నాం. 20 డివిజన్లో 13.5 క్రోడ్స్ ప్రజా సంక్షేమం కింద అందిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సతీమణి గారు శశమ్మ గారు ఈరోజు 20 డివిజన్లో పర్యటన జరుగుతుంది. ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ విజయబంధంతో వెళ్తున్నారు. ఈ పథకాలన్నింటినీ కూడా చేరుకోవడానికి ప్రజలందరూ కూడా మరొకసారి మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుకేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం.
సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమాన్ని అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని బీవీఎస్ ఆర్క్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి విచిత్ర వేషధారణ మధ్య ఊరేగింపుగా చీమకుర్తి ప్రధాన రహదారుల గుండా తహసీల్దార్ కార్యాలయం చేరుకొని ఆర్ఓ గోపాలకృష్ణకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెపై శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సుధాకర్ బాబు అవినీతి భాగవతానికి సంబంధించి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అలాగే రేపు ఉదయం 9:30 గంటలకి లాయర్పేట సాయిబాబా గుడి దగ్గర అక్కడి నుంచి కార్యకర్తలతోటి, అభిమానులతోటి, నాయకులతోటి ర్యాలీగా బయలుదేరి మరి కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడానికి రేపు నేను వెళ్తున్నాను. కనుక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల అభ్యర్థులు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చేతులు జోడించి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారు కూడా హాజరవుతున్నారు. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వేడుకుంటున్నాను. సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, అంటే మొన్న మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు జిల్లా పర్యటనలో భాగంగా సంతనూతలపాడు వచ్చినప్పుడు సంతనూతలపాడు ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల నుంచి సేకరించినటువంటి సమాచారానికి అనుగుణంగా మరి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ రకమైనటువంటి అవినీతి చేశాడు ఆ నియోజకవర్గంలో, మరి ఆ అవినీతి చేయటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరి కంప్లైంట్స్ మేరకు ఇతను మాకొద్దు, ఇతనితోటి మేము పనిచేయలేం, ఇతనైతే కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఇక్కడ అనేటువంటి వాళ్ళ నియోజకవర్గ నాయకుల అభిప్రాయాల మేరకు ఆయన్ని మార్చారని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులే చెప్తారు. ఇప్పుడు కూడా సిగ్గు కూడా అసలు సిగ్గుపడింది, అసలు సిగ్గుపడింది. నువ్వు దేనికంటే నువ్వు మహిళా నాయకురాలు, ప్రజాప్రతినిధులు నీ నియోజకవర్గంలో ఉంటే వాళ్ళతోటి అసభ్యకరంగా ప్రవర్తిస్తే నిన్ను చెప్పులతో కొట్టి నీ కారు అద్దాలు, ఇల్లు ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని కూడా నువ్వు మర్చిపోయావా సుధాకర్ బాబు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు చేసినటువంటి లుచ్చా. ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో వ్యాయామ విద్య చదువుతున్న ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్సలర్ మారెడ్డి అంజిరెడ్డి తన ఛాంబర్లో విడుదల చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఫలితాలను విడుదల చేశారు. తమ యూనివర్సిటీ ద్వారా బీపీఎడ్, డిపిఎడ్ కోర్సులకు సంబంధించి పరీక్షలను సకాలంలో నిర్వహించి ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు. బీపీఎడ్ కళాశాలల నుండి 65.6% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
బాలురు 62.9%, బాలికలు 73.6% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు, సిఈ రాజు, ప్రిన్సిపల్ రాజమోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. నగరంలోని 8వ డివిజన్ బొంతులవారి వీధి, తూర్పు క్రిస్టియన్ పాలెం ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శ్రీకావ్యకు స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే రావాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్, వైసీపీ మహిళా నాయకురాలు బైరెడ్డి అరుణ, ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పట్నం బంగారం, తెల్ల దిలీప్, క్రాంతి, డివిజన్ ఇన్ఛార్జ్ సుబ్బారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి మీకు డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తాయి. వాలంటీర్లు ఇస్తున్నారు. పథకాలు వస్తున్నాయా? మీరు వేస్తారని మళ్ళీ జగన్ అనేది మా మావయ్యని గెలిపియాలి. సరేనా తాత? డివిజన్లో దాదాపుగా 70 లక్షల పనులు, అభివృద్ధి పనులకు మేము శ్రీకారం చుట్టడం జరిగింది. రోడ్లు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి, పార్క్ డెవలప్మెంట్ కూడా మేము చేయడం జరిగింది. ఇది కూడా అందులో భాగంగానే మనకి ఈ డివిజన్లో కూడా కొంత ప్రాబ్లం అంటే నేను కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగిందమ్మా. అయితే ఎప్పుడైనా సరే ఒక మాట, వాసన కనుక మనం ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా పార్టీ గెలవంగానే ఈ పని పూర్తి చేపిస్తాను. వాసనలో దాకా కూడా బాగుంది, ఎందుకంటే చిన్న పని ఇది. నేనున్నాను, ఖచ్చితంగా నేనే ఇది అయిన తర్వాత ఒక నెలలో, మన ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెలలో ఆ పని కూడా పూర్తి చేయించే బాధ్యత అయితే నాది. ఎందుకంటే వీళ్ళందరూ నా మనవాళ్ళు, నాకు అంత బాగా తెలుసుకోండి. జగనన్న పరిపాలన మీరు ఎప్పుడు చూడలేదు, కానీ ఈ 5 ఏళ్లలో, గతంలో జగన్ పరిపాలన మనకు తెలియదు. ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు వచ్చినాయి. మన టీడీపీనా వైసీపీనా గ్లాస్ అని ఎవరిని అడగలా. మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా పనిచేసే ఒకే పార్టీ మన యొక్క జగనన్న పార్టీ. కాబట్టి మీరందరూ కూడా ఈసారి ఈ డివిజన్లో మరి మంచి మెజార్టీ ఇస్తారని చెప్పేసి మరి వాసన్న వారి కోడల్ని మీ దగ్గరికి పంపించారు. ఆమె మీరు మాట ఇచ్చినట్లయితే మేము సంతోషంగా వెళ్తాము. అలాగనే మీకే అవసరం వచ్చినా సరే నేనున్నాను, వాసన ఉన్నారు. ఈ 3-4 నెలల్లోనే ప్రతి ఒక్కరు ఆకట్టుకుంది. ఎందుకంటే వాసన కోడల మజాక్ అనేట్టుగా ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిని బాగా గుర్తుపెట్టుకున్న మంచి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నారు. మేమందరం కూడా మీ దగ్గరకు వచ్చినాము. కాబట్టి ఈ ఒక్కసారికైనా మీరు ఒక్కసారి మా యొక్క అందరినీ మీ యొక్క ఈ డివిజన్లో మంచి మెజార్టీ కనుక తీసుకొచ్చినట్లయితే ఈ డివిజన్ ఏ రకంగా డెవలప్ చేస్తే ఇంకా 2 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం. కాబట్టి 2 సంవత్సరాలు మీ డివిజన్ ఎంత డెవలప్మెంట్ చేస్తానో మీకు మీరే చూద్దరు. కానీ ఒకవేళ చూడాలంటే మీరు ఒక అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలి? అంత మెజార్టీ ఇవ్వాలి. మెజార్టీ పోయినసారి మెజార్టీ లేదు, ఈసారి మెజార్టీ మీ డివిజన్ నుంచి వస్తుందా రాదా? మనకు మరి పథకాలు అందరికి వస్తున్నాయా లేదా? మళ్ళీ మీకు పథకాలు రావాలంటే ఎవరు గెలవాలి? వాసన గెలవాలంటే మనం ఏ గుర్తుకు ఓటేయాలి? ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. దర్శి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్ది అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శిని సుందరంగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలను కల్పిస్తానన్నారు. జూనియర్ కాలేజీ మైదానంలో వాకింగ్ చేస్తున్న వాకర్స్తో లక్ష్మి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలతో వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేస్తానని లక్ష్మి హామీ ఇచ్చారు. దర్శి నియోజకవర్గానికి అన్ని వసతులు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తానన్నారు. రానున్న 30 రోజుల తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిలో ఉరుకులు పెట్టిస్తానన్నారు. తాగునీటికి శాశ్వత పరిష్కారం చేసి సాగర్ జలాల ద్వారా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును విస్తరించి
నెదర్లాండ్ స్కీమ్ ద్వారా అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయిస్తానన్నారు. నగరపాలక సంస్థ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, సీనియర్ నాయకులు నారపుశెట్టి పాపారావు సహకారంతో ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని జక్రియా హాస్పిటల్ వద్ద టీడీపీకి చెందిన గండికోట నారాయణ అనే వ్యక్తి ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 10 చీరలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చీరలతో పాటు గండికోట నారాయణను 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ లక్ష్మణ్కి అప్పగించారు. అప్పటికే చాలా చీరలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి మాట్లాడుతూ టీడీపీకి చెందిన గండికోట నారాయణ అనే వ్యక్తి స్థానిక జక్రియా హాస్పిటల్ సమీపంలోని ఉప్పరపాలెంలో చీరలు పంపిణీ చేస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. ఉప్పరపాలెంలో శారీస్ పంచుతున్నట్టు ఫ్లయింగ్ స్క్వాడ్కి సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న తర్వాత మేము అక్కడికి సెర్చ్ చేయడానికి వెళ్తే గండికోట నారాయణ అనే వ్యక్తి దగ్గర శారీస్ ఉన్నాయి. అతను అదే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ శారీస్ పెట్టి పోవడం గమనించి శారీస్ని సీజ్ చేయడం జరిగింది. మాకు దొరికేటప్పటికి అక్కడ 10 ఉన్నాయి శారీస్. అప్పటిదాకా పంచుతున్నారని మాకు సమాచారం ఉంది. మరి ఎన్ని పంచారనేది అయితే మనకు తెలియదు. అవి టీడీపీ వాళ్ళగా అనుమానిస్తాం. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా కాసు ఆదిలక్ష్మిని పలువురు సన్మానించారు. ఒంగోలులోని జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగులతో పాటు పలు శాఖల అధికారులు ఆదిలక్ష్మిని సత్కరించారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ అన్నపూర్ణ, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారితో పాటు పలువురు ఆదిలక్ష్మిని సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, సామాజిక కార్యకర్త ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీరు కాదు అక్కడ దండ పైకి కనపడండి. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఒకసారి మరి ఈరోజు ఆవిడ సక్సెస్ఫుల్గా 1 సంవత్సర కాలం పాటు విధులని చక్కగా నిర్వర్తించారు కాబట్టి ఈ గెట్ టుగెదర్కి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కాకుండా ఇంకా రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా దేశంగా మన గ్రంథాలయంలో మెరుగ్గా పనిచేసే విధంగా సహకరించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారందరూ మన్ననలు కూడా పొందాలని చెప్పి కోరుతున్నాను. మన గ్రంథాలయ సెక్రటరీ గారు ఉద్యోగరీత్యా సెక్రటరీ, నేను ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ ప్రకారం నా కొడుకు, ఆ కొడుకు అనుబంధం ఉంటుంది కాబట్టి ఆయన చేసే పని మీద నిఘా ఉంటుంది. నాకైతే అభివృద్ధి దాటి నేను ఏ పనిలో కూడా కటికి రావాల్సింది. అది చెప్పడం నాకు చాలా సంతోషం. ఈరోజు నాకు బాగా తెలిసిన అన్నపూర్ణ కూడా ఇక్కడ రావడం సంతోషం. తర్వాత మా నరసింహ, ఈయన జగమంతా తెలిసి ఈయన రావడం సంతోషం. మీ అందరూ బాగా ప్రశాంతంగా ఉన్నందుకు అదంతా చాలా సంతోషం. ఇప్పుడు మన ఆదిలక్ష్మి గారు మాట్లాడతారు. మీ పేరు చెప్పారు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రకాశం జిల్లాకి నాకు చాలా అనుబంధం ఏర్పడింది. ఇక్కడ పాఠకులతోనూ, పబ్లిక్తోనూ, సీనియర్ సిటిజన్తోనూ, అధికారులతోనూ చాలా మంచి సాన్నిధ్యం ఏర్పడింది. ఇక్కడ అలాగే ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అన్నపూర్ణ మేడము, ఆత్మ పీటీ గారు, అట్లాగే లెక్చరర్ అయినటువంటి నరసింహ సారు, అట్లా డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు పేరయ్య సార్ గారు, సామాజిక కార్యకర్త అనిల్ గారు, అట్లాగే సాయిరామ్ గారు, మా సిబ్బంది, మా పాఠకులు, అలాగే పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు. అయితే నాకు ఈ సంవత్సరము
ఫస్ట్లో చాలా ఇబ్బంది పడినాను. రాను క్రమేపీ కొంచెం అడ్మిషన్ పరంగా సెట్ అయ్యాను. ఒంగోలులోని మంగమూరు డొంకలో నూతనంగా నిర్మించిన రాధా గోవింద ఆశ్రమంలో రాధా గోవింద భగవానుని పాలరాతి విగ్రహ ప్రతిష్టోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో దేవీరుల విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. తర్వాత పూర్ణాహుతితో కార్యక్రమాన్ని పూర్తి చేసి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు అలగరి మారుతి కృష్ణ, మోహనాచార్యుల కుటుంబ సభ్యులు, భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉచిత పాలిసెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ నెల 1 నుండి ఉచిత పాలిసెట్ శిక్షణ ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 260 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఒంగోలు డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని అనుభవజ్ఞులైన అధ్యాపకులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి వారం వీకెండ్ టెస్టులతో పాటు చివరగా గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఆ పరీక్షకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ప్రిన్సిపల్ పివిఎల్ఎన్ శివప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాలేజీలో ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులంతా మంచి ర్యాంకులు సాధించేలా వారిని ప్రోత్సహించారు. పాలిసెట్ ఉచిత శిక్షణ తమకు ఎంతో ఉపయోగపడిందని, మంచి ర్యాంకులు సాధిస్తామన్న ధీమాను విద్యార్థులు వ్యక్తం చేశారు. నేను డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ డిఏ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ర్యాంక్ కోసం బెస్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ టీచర్స్ కూడా చాలా అర్థమయ్యేలా బాగా చెప్తున్నారు. ప్రతి వీక్ టెస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. మాకు ప్రాక్టీస్ అవుతుంది. ఈరోజు కూడా గ్రాండ్ టెస్ట్ పెట్టారు. రేపు పబ్లిక్లో ఈజీగా ఉండడం కోసం ఇక్కడ చాలా బాగుంది. బెస్ట్ ర్యాంక్ కోసం వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. డిఏ పాలిటెక్నిక్లో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ అది చాలా బాగుంది. డిఏ పాలిటెక్నిక్ కోచింగ్ ఫ్రమ్ April 1st and it is very useful for students and who want to score more marks in polytechnic and just I attend my polytechnic test. It went well. I hope మా డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మేము ఫ్రీ కోచింగ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. April 1st నుంచి కూడా ఈ కోచింగ్ జరుగుతుంది. ప్రతి వారం కూడా వీకెండ్స్లో టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా దానిలో భాగంగానే ఈరోజు ఇంకా ఈ పాలిసెట్ ఫ్రీ కోచింగ్ ముగింపు జరుగుతున్న సందర్భంలో ఒక గ్రాండ్ టెస్ట్ పెడితే బాగుంటుందని చెప్పి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రాండ్ టెస్ట్ మోడల్ అంతా కూడా రేపు యాక్చువల్గా జరగబోయేటువంటి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉండే విధంగానే ప్లాన్ చేశాము. క్వశ్చన్ పేపర్లు కూడా 4 సెట్స్ ప్రిపేర్ చేసాము, ABCD సెట్స్. అలాగే OMR మార్కర్ పేపర్ కూడా ఇచ్చాము. వాళ్ళకి పూర్తిగా రేపు
ఎగ్జాక్ట్ ఎగ్జామ్లో ఏ విధంగా అటెండ్ అవ్వాలో దాని మీద అవగాహన కలిగే విధంగా ఈ గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేయడం జరిగింది. మనకి ఈ పాలిసెట్ ఫ్రీ కోచింగ్కి సుమారుగా 260 మంది విద్యార్థులు మన దగ్గర కోచింగ్ తీసుకున్నారు. తర్వాత వీటిలో చాలామంది విద్యార్థులందరూ కూడా అద్దంకి వైసీపీ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డిని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అంజిబాబు తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు అనేక కల్లబుల్లి మాటలు చెప్పి అనేక హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కులాలన్నింటినీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. ఒక కులానికి కూడా ఇవ్వలేదు. ఈరోజు 50 సంవత్సరాల పెన్షన్ ప్రతి కులానికి 131 కులాలు బీసీలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇస్తారని చెప్తూ ప్రజలను మభ్యపెట్టి ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా నా తమ్ముడు నా అక్క అనే ఉద్దేశంతో అనేక రకమైన ప్రయోజనాలు, అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇక చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల్లో పేద ప్రజలే నాకు దేవుళ్ళని భావించే ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా దూరం చేయాలి ప్రజల నుంచి అనే ఉద్దేశంతో కల్లిబల్లి కబుర్లు, అనేక హామీలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా? ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. బీసీ సోదరులందరూ కూడా ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ కనపడరు. సామాజిక న్యాయం జగనన్నకే సాధ్యమని దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు అన్నారు. కొత్తపట్నంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సామాజిక న్యాయం జగనన్నకే సాధ్యం అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అల్లూరు ఎంపీటీసీ శాంతారావు, వైసీపీ మండల అధ్యక్షులు డాక్టర్ చెరుకూరు రాఘవరావు, వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పట్రా బంగారం, సర్పంచ్ కట్టా శ్రీధర్, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2020 విజయంతో చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి రాక్షస పాలన కొనసాగించి వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పేసి మోడీ ఆర్ఎస్ఎస్ భద్రతంగా ఎజెండాతోటి ముందుకు వస్తుంటే ఆయనతోటి కూటమి కట్టేటువంటి ఈ యొక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్లు టీడీపీ జనసేన కూటముల్ని తరిమి కొట్టాలని, అదేవిధంగా సౌత ప్రేమ అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా తరిమి కొట్టాలని చెప్పేసి నేను దళిత భోజన గిరిజన సంఘాలకి ప్రజలకి ఓటర్లకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ తెలుసు, దానిలో భాగంగా దళిత సంఘాలన్నీ జగనన్నకి సపోర్టుగా అందరూ కూడా కలిసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. ధనిక వర్గాలతో పాటు మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలల్లో ఈ మీడియం పెట్టి మన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంతైనా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ, మీ ఎన్ని ఓట్లు వైసీపీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై భారత్. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మనం చెప్పే మాటలకు మన పనులకు మధ్య దూరం ఉంటే సమాజంలో గౌరవం ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఏవీ బులెటిన్ విశేషాలు తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.